హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. మీరు మీ కోపాన్ని తగ్గించుకోమని చెప్పట్లేదు, మీ బాధని తగ్గించుకోమని కూడా నేను చెప్పడం లేదు. సీతగారికి వేయాల్సిన శిక్ష వేయండి. తప్పు తెలుసుకున్నారు కదా, ఇక మీద ఎన్నటికీ మిస్టేక్ చేయరు. నాకు నమ్మకం ఉంది, మీరు కూడా నమ్మండి. తన గురించి బాగా తెలిసిన మీరే నమ్మకపోతే ఇక ఎవరు నమ్ముతారు అని రామ్ అడిగాడు. అంకుల్, నాకు సరిగా మాట్లాడడం రాదు. ఏదైనా తప్పుగా మాట్లాడితే పట్టించుకోవద్దు. సీత చాలా మంచిది, నాకు తను చాలా నచ్చింది. సీత మీరు అనుకున్నట్టు కాదు అంకుల్. ఒక అబ్బాయి కోసం వెంపర్లాడ్డం చూసి మీరు తప్పు చేసింది అనుకుంటే అది ఇంకా పెద్ద తప్పు. ఒకరితో ఫోన్లో మాట్లాడుతూ ఒకరిని బయట కలుస్తూ మరొకరిని పెళ్లి చేసుకునే లాంటిది కాదు. సీత ఒక్కడినే ప్రేమించి వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ వాడొక ఈడియట్ ఇంత గొప్ప ప్రేమను వదులుకొని దేనికోసమో లొంగిపోయి మరో అమ్మాయి మెడలో తాళి కట్టాడు. మీకు తెలుసా అంకుల్, వీళ్ళిద్దరికీ పెళ్లి చూపులయ్యాక నేను తనని అప్రోచ్ అయ్యాను. మా అన్నయ్యని పెళ్లి చేసుకో, చాలా బాగా చూసుకుంటాడు అని చెప్పాను. కానీ సీతగారు సింపుల్గా చేసుకోను, నా లైఫ్లో మరొకరున్నారు, ఆ అబ్బాయిని తప్ప నేను ఎవరిని చేసుకోనని చెప్పింది. అలా ఈ రోజుల్లో ఎవరున్నారు అంకుల్? ఒక అబ్బాయిని ప్రేమించే విషయాన్ని కనీసం అబ్బాయి పక్కన ఉన్న వాళ్ళకు కూడా తెలియనివ్వదు. అంత దాపరికంగా ఉండే ఈ రోజుల్లో నేను ఈ అబ్బాయినే చేసుకుంటాను, ఇంకెవ్వరూ వద్దు అని అంత ఖచ్చితంగా చెప్పడం చాలా తక్కువ మంది వల్లే అవుతుంది. అందులో సీత కూడా ఉంది. తను చేసిన తప్పేంటంటే మీతో విషయం చెప్పకపోవడం, చెప్పాలి అనుకునే టైంకి ఇలా జరగడం తన దురదృష్టమంతా. ప్లీజ్ అంకుల్, క్షమించండి. మీ అమ్మాయి మీ ఇంట్లో తప్ప ఎక్కడా కంఫర్ట్గా ఉండలేదు. తన బాధని మర్చిపోవడానికి కూడా ఈ ఇల్లే కావాలని కోరుకుంది. రాత్రంతా నిద్రపోకుండా ఎప్పుడెప్పుడు తెల్లారితే రామ్ నన్ను తీసుకెళ్తాడా అని ఎదురు చూస్తూ కూర్చుంది. మీరు మాట్లాడకపోయినా పర్వాలేదు, మిమ్మల్ని చూస్తే ఖచ్చితంగా తను ఈ బాధ నుండి బయటపడి మామూలై మిమ్మల్ని కూడా మామూలు చేయగలుగుతుందని తను నమ్ముతుంది. దయచేసి ఆ నమ్మకాన్ని మమ్ము చేయకండి. ప్లీజ్ తనని ఇంట్లోకి రానివ్వండి అని వైశాలి అడిగింది. సీత అప్పటికే బయట నిలబడి గుక్క పెట్టి ఏడ్చి ఏడ్చి ఆయాసం వచ్చేయడంతో ప్రాణం తేలికగా మారిపోయి కళ్ళు తిరుగుతున్నట్టవ్వడంతో తల విదిలించుకొని వెంకటేశ్వర్లు మౌనంగా ఉండటంతో ఒక్కో అడుగు వేస్తూ ధైర్యం చేసి గడప దాటి లోపలికి వచ్చి వెంకటేశ్వర్లు కాళ్ల మీద పడింది. వెంకటేశ్వర్లు పాదాల మీద తన తలని ఆనించి గట్టిగా రెండు కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ, ప్లీజ్ నాన్న, ప్లీజ్ నన్ను ఇంట్లోకి రానివ్వు. నేను ఇక మీద ఏ తప్పు చేయను నాన్న. నేను చేసిన తప్పుకు కూడా పరిహారం తప్పకుండా చెల్లించుకొని తీరుతాను. నాన్న, ప్లీజ్ నాన్న, నేను మీరు లేకుండా బ్రతకలేను. తప్పంతా నాదే నాన్న, తప్పంతా నాదే. ప్రేమించిన వ్యక్తి గురించి నేను మీతో ముందుగానే చెప్పాలనుకున్నాను నాన్న. కానీ పెళ్లి ఆలోచన లేని మీకు అప్పుడే ఎందుకు చెప్పటమని ఆ అబ్బాయి కెరీర్లో ముందుకు వెళ్తున్నాడని ఆగిపోయాను. తల్లిదండ్రులుగా మీకు భయం ఉంటుంది కదా, మోసం చేస్తాడేమోనని. వెంటనే పెళ్లి చేసేస్తే ఆ అబ్బాయి కెరియర్ నాశనం అవుతుంది అనుకున్నాను. అందుకే చెప్పలేదు. కానీ మీరు పెళ్లి చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు చెప్పాలనుకున్నాను. కానీ మీరు బయట సంబంధాలు వెతుకుతూ ఉంటే మీకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు. భయం వేసి ఆగిపోయాను. ఆఖరికి నా పెళ్లి గురించి ఆలోచించి మీరు మీ ఆరోగ్యం మీదకి తెచ్చుకున్నప్పుడు నేను ఆ అబ్బాయిని సీరియస్గా అడిగాను నాన్న. 10 రోజుల్లో ఏ విషయం చెప్తా అన్నాడు. వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడి వాళ్ళని ఇంటి వరకు తీసుకొస్తా అన్నాడు. 10 రోజులు అయిపోయింది నాన్న. మొన్నంతా ఫోన్ చేస్తే కలవలేదు. నిన్న చూస్తే ఒక పెద్ద ఫ్లెక్స్లో కనిపించాడు. పెళ్లి చూపులకి ఇంటి వరకు వస్తా అన్నవాడు పెళ్లి బట్టల్లో చూసేసరికే తట్టుకోలేకపోయాను. అందుకే నన్ను నేను మర్చిపోయి మీ పరువుని విలువని మీ పెంపకాన్ని తీసుకెళ్లి నడి రోడ్డు మీద పెట్టేశాను అని ఎక్కిళ్ళు పెడుతూ, 2 రోజుల ముందు వరకు నాతో ప్రేమ అన్నవాడు పెళ్లి పీట్ల మీద ఇష్టంగా కూర్చొని ఉంటాడని ఎలా అనుకుంటాను నాన్న? బెదిరించారేమో, భయపెట్టారేమో అనుకున్నాను. అందుకే వెంపర్లాడాను. కనీసం నా గొంతు వింటే లేచి వచ్చేస్తాడు అనుకున్నాను. కానీ పెళ్ళి ఇష్టంతో చేసుకుంటున్నాడని వాళ్ళ అమ్మ చెప్పే వరకు నాకు తెలియలేదు. అప్పుడే అసలు కింద పడిపోయినట్టు అనిపించింది. అప్పటి వరకు అతని కోసం చేసింది ఏదీ నాకు తప్పుగా అనిపించలేదు నాన్న. అందుకే మీరున్నారని తెలిసి కూడా వెనక్కి రాలేకపోయాను. ఎప్పుడు మీ మాట దాటను నాన్న. ప్లీజ్ నాన్న, నన్ను ఇంట్లోకి రానివ్వు. నాతో మీరు మాట్లాడకపోయినా పర్వాలేదు, మిమ్మల్ని చూస్తూనే బ్రతుకుతాను. ప్లీజ్ నాన్న అని అలాగే పాదాల మీద కన్నీళ్లు వదిలేస్తూ బ్రతిమలాడుతూ ఉండడంతో అదంతా చూస్తున్న రేవతమ్మకి, భాగ్యకి కాకుండా వైశాలికి, రామ్కి కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వెంకటేశ్వర్లు నొసటి మీద చేతిని పెట్టుకొని కళ్ళు మూసుకోవడంతో కళ్ళల్లో నీళ్లు జలజల రాలాయి. భాగ్య దగ్గరికి వెళ్ళి సీతని పట్టుకోవడంతో వెంటనే నన్ను క్షమించమ్మా అంటూ ఏడుస్తూ సీత భాగ్య గుండెల్లో ఒదిగిపోయింది. భాగ్య కూడా ఏడుస్తూ, ఇంకొకసారి ఎప్పుడు నువ్వు ఇలాంటి పొరపాటు చేయకూడదు. ఒకసారి తప్పుగా నిర్ణయం తీసుకున్నావు, ఇంకెప్పుడు ఇలాంటి నిర్ణయాలు సొంతంగా తీసుకోవద్దు.
మీ నాన్న నీకు ఎంత స్వతంత్రం ఇచ్చాడు. అలాంటప్పుడు ఆయనతో మాట్లాడి అబ్బాయి మంచివాడా కాదా తెలుసుకొని అప్పుడు నువ్వు ఈ ప్రేమలో దిగుంటే బాగుండేది కదా. అన్ని విషయాలు చెప్పే నీకు ఈ విషయం మాత్రం ఎందుకు చెప్పాలనిపించలేదు అని భాగ్య అడిగింది. సీత ఏం మాట్లాడకుండా అలా గుక్కపెట్టి ఏడుస్తూనే భాగ్య గుండెల మీద పూర్తిగా తన బరువుని వదిలేసి పడిపోయింది. భాగ్య అరవడంతో అటు వెంకటేశ్వర్లు, ఇటు రామ్, వైశాలి, రేవతమ్మ అందరూ తను పడిపోవడం చూసి కంగారు పడిపోయారు. వెంకటేశ్వర్లు వెంటనే తన మోకాళ్ల మీద కిందకి ఒరిగి తన చెంపలు తట్టి సీతమ్మ సీతమ్మ అని ఎంత కదిపినా లేవకపోవడంతో ఒంట్లో సన్నని వణుకు మొదలైంది. అంకుల్ మీరు కొంచెం కూల్ అవ్వండి, కూర్చోండి, ఏం కాదు, స్పృహ తప్పినట్టున్నారు అని రామ్ వెంకటేశ్వర్లుని తిరిగి కుర్చీలో కూర్చోబెట్టి వణుకుతున్న ఆయన చేతిని గట్టిగా పట్టుకొని టెన్షన్ పడకండి, ఏం కాదు అని వదిలి సీతానెత్తుకొని సీతా రూమ్లోకి తీసుకొని వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి దగ్గరలో ఎక్కడైనా క్లినిక్ ఉందా అంకుల్ అని అడిగాడు. వెంకటేశ్వర్లు కంగారు పడుతూ రూమ్ వైపు చేయి చూపించడంతో రామ్కి అర్థమై వెళ్ళి బెడ్రూమ్లో ఉన్న వెంకటేశ్వర్లు ఫోన్ తీసుకురాగా ఆర్ఎంపీ అని ఉంటుంది అతనికి చెయ్యి అని వెంకటేశ్వర్లు కంగారుని తగ్గించుకోవడానికి ట్రై చేస్తూ ఉండడంతో ఈ లోపల వైశాలి కిచెన్లోకి వెళ్ళి మంచినీళ్లు తెచ్చి అంకుల్ తాగండి, భయపడకండి అని వాటర్ తాగిస్తూ కొంచెం వెన్ను నిమిరి నిదానపరిచి ట్యాబ్లెట్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగి రూమ్లోకి వెళ్ళింది. గుండెని ఎవరో మెలిపెట్టినట్టు అవడంతో అలానే కూర్చుండిపోయి కన్నీరు పెడుతూ చూస్తూ ఉంది రేవతమ్మ. భాగ్య సీత పక్కనే కూర్చొని సీత సీత అని లేపడానికి ప్రయత్నిస్తూనే ఉన్నా కదలకపోవడంతో తల కొట్టుకుని బాగున్న కుటుంబంలో ఒక విషయం ఎన్ని కన్నీళ్లకి దారితీసిందో అని మరింతగా బాధపడుతూ ఏడ్చింది. ఆర్ఎంపీకి కాల్ చేసి వెంకటేశ్వర్లు పేరు చెప్పి త్వరగా ఇంటికి రమ్మని చెప్పడంతో ఒక్క నిమిషమే బాబు, దగ్గరే అని కాల్ పెట్టేసి అన్నట్టుగానే 2 నిమిషాల్లో ఇంటి దగ్గర ఉన్నాడు. వెంకటేశ్వర్లు వెంటనే లేచి సీత సీత కళ్ళు తిరిగి పడిపోయింది అని అనడంతో అన్నా నువ్వు ముందు టెన్షన్ పడకు, నీకు బాగోలేదు కదా, కూర్చో అని ఆర్ఎంపీ సున్నితంగా మాట చెప్పి రూమ్లోకి వెళ్ళి సీతాని టెస్ట్ చేయగా బాగా ఏడ్చి అలిసి నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పి వెంటనే ఒక ఇంజెక్షన్తో పాటు సెలైన్ కూడా పెట్టి బయటికి వచ్చాడు. ఏమైంది, తనకి బాగానే ఉంది కదా అని రామ్ కూడా కాస్త టెన్షన్గా అడిగాడు. ఏం కాలేదు, బాగా నీరసంతో కళ్ళు తిరిగినట్టు ఉన్నాయి అని వెంకటేశ్వర్లు వైపు చూసి ఏమైంది మన సీతకి అని అడిగాడు. వెంకటేశ్వర్లు సైలెంట్గా ఉండడంతో అంకుల్ ఏం కాలేదు, అంకుల్కి హెల్త్ బాగాలేదు కదా, మరోసారి గుండె నొప్పి వచ్చేసరికి సీత భయపడి బాగా ఎక్కువగా ఏడ్చింది. బాగుందని చెప్పినా కూడా ఏడవడంతో పైగా సరిగా తినట్లేదు, అందుకే కళ్ళు తిరిగాయి అని రామ్ సర్ది చెప్పాడు. అంతేనా, సెలైన్ పెట్టాను కదా, అది కంప్లీట్ అవ్వడానికి అరగంట అయినా పడుతుంది, నేను వచ్చి తీస్తాను. అన్నా ఏం కాదు, స్పృహలో లేదు కదా, సెలైన్ పెట్టాను, మెల్లగా లేస్తుందిలే, టెన్షన్ పడకు అని చెప్పి వెళ్ళిపోయాడు. వెంకటేశ్వర్లు స్థిమితంగా కూర్చొని అలానే తలపట్టుకొని ఉండిపోయాడు. రామ్ కూర్చొని అంకుల్ ఇదంతా మీ మనసుకి కష్టంగా ఉంటుంది, సరదాగా మాట్లాడే మీ అమ్మాయి ఇలా చేయడం మీరు తట్టుకోలేకపోవడం చాలా కామన్, మీరు మాట్లాడకపోయినా పర్వాలేదు, సీతగారిని బయటకు వెళ్ళమని మాత్రం చెప్పకండి, ఇంట్లోనే ఉంటుంది, రోజులు గడుస్తూ ఉంటే పనిలో పడితే త్వరగా మామూలు అవుతారు, ఇక ఎప్పటికీ మీ మాట తప్పరు, మీరు చెప్పినట్టే వింటారు, మీ అమ్మాయి కదా, మీకు బాగా తెలుసు కదా, నమ్మకం ఉంచండి అని రామ్ చెప్పాడు. వెంకటేశ్వర్లు ఏం మాట్లాడకపోవడంతో బాబు నా అల్లుడు చాలా గుణవంతుడు, చాలా మంచివాడు, బిడ్డని తల్లిలా చూస్తాడు, అందుకే నిన్న అలాంటి పరిస్థితుల్లో చూసి తట్టుకోలేకపోయాడు, నిదానంగా ఇద్దరు మళ్ళీ మునుపట్లా అవుతారు, సీత ఇక్కడే ఉంటుంది, నిన్న తన సమస్యలో ఉన్నప్పుడు తనకు అండగా నిలబడి ఈ క్షణం వరకు తోడుగా నిలబడినందుకు నీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు అని రేవతమ్మ అనింది. అయ్యో బామ్మగారు, మీరు ఇలాంటివన్నీ మాట్లాడకండి, సీత చాలా మంచి అమ్మాయి తెలుసా, పరిస్థితులు అలా ఉన్నా ఏం చేస్తాం, సీత ఇక్కడైతేనే సంతోషంగా ఉంటుందని అన్నయ్య తీసుకొచ్చి వదిలాడు, లేదంటే చక్కగా మా ఇంట్లో వారం రోజులు పెట్టుకొని తనతో హ్యాపీగా తనతో టైం స్పెండ్ చేసేదాన్ని అని వైశాలి నవ్వుతూ అనడంతో రేవతమ్మ వైశాలి చేతిని పట్టుకొని అన్నా చెల్లెళ్ళు ఇద్దరు గుణవంతులే అని అనింది. అరగంటకి సీతకి సెలైన్ కంప్లీట్ అవ్వడంతో ఆ తర్వాత సుమారు మరో గంట పాటు అలానే ఉండి మెల్లగా స్పృహలోకి రావడంతో భాగ్య లేస్తున్న సీతని చూసి వెంటనే రియాక్ట్ అయ్యి సీత లేచావారా, బాగుందా ఇప్పుడు నీకు అని వెంటనే ముందుగానే పక్కన తెచ్చిపెట్టుకున్న మంచినీళ్ళని కొంచెం కొంచెం తాగించింది. వెంకటేశ్వర్లు వెంటనే లేచి గుమ్మం వరకు వెళ్ళి రూమ్లోకి కాస్త తొంగి చూసి సీత లేయడంతో అప్పుడు మనశ్శాంతిగా అనిపించి తిరిగి వచ్చి కూర్చున్నాడు. సీత వెంటనే ఏడుస్తూ అమ్మ ప్లీజ్ అమ్మా, నేను ఇక్కడే ఉంటానమ్మా, నన్ను వెళ్ళమని చెప్పొద్దు, నువ్వైనా నాన్నకి చెప్పమ్మా అంటూ ఏడవడంతో
ఏడవకే, మీ నాన్న ఏం పంపించడు, నువ్వు ఇక్కడే ఉండు అని తనని దగ్గరికి తీసుకోవడంతో సీత అలాగే భాగ్య ఒడిలో పడుకొని అలా ఏడుస్తూనే ఉండడంతో రామ్ లేచి రూమ్ దగ్గరికి వెళ్ళి సీతని చూసి వెంటనే బయటికి వెళ్ళాడు. భోజనం తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టి, ఆంటీ, సీతగారికి ఏమైనా తినిపించమన్నారు, ఫుడ్ తెచ్చాను, సీతగారికి పెట్టాక మీరందరూ కూడా భోజనం చేయండి. బామ్మగారు పెద్దావిడ, టైంకి తినకపోతే ఎలా? అంకుల్ పేషెంట్, ఇక వీళ్ళందరినీ చూసుకోవడానికి మీరు బాగుండాలంటే తినాలి. నేను మరో రోజు వీలు చూసుకొని వస్తాను. సీతగారు అని రామ్ పిలిచాడు. సీత భాగ్య ఒడిలో పడుకొని ఉబ్బిన కళ్ళతో రామ్ వైపు చూసింది. ఏడవకండి, దీని నుంచి త్వరగా ఎలా బయటపడాలో ఆలోచించండి. నార్మలై ఎప్పట్లో ఆఫీస్కి వెళ్ళండి, ఇంట్లో పనులు చేయండి, పూర్తిగా మిమ్మల్ని మీరు డైవర్ట్ చేసుకోండి. గుర్తొచ్చి కన్నీళ్ళు వస్తే ఆ కన్నీళ్లు బయటకొచ్చే ముందు అవతల వ్యక్తికి ఆ ఇంపార్టెన్స్ ఉందా లేదా ఆలోచించండి. అన్నీ సర్దుకుంటాయి, ధైర్యంగా ఉండండి, నేను రేపొస్తాను అని రామ్ చిన్నగా నవ్వి, వెళ్ళొస్తానాంటీ అని భాగ్యకి చెప్పాడు. మంచిది బాబు అని భాగ్య చెప్పడంతో రామ్ వెంకటేశ్వర్లు దగ్గరకొచ్చి, అంకుల్ జాగ్రత్త, రోజులతో పాటు గాయం కూడా కొంచెం కొంచెం మానుతుంది, కంగారు పడకండి, ఇక మీద మీ ఇంట్లో ఇటువంటి సంఘటన ఎప్పటికీ జరగదు. సీతగారికి ఒక గుణపాఠం దొరికింది, దాని నుండి ఎన్నో నేర్చుకుంది, మీ హెల్త్ జాగ్రత్త అని చెప్పి రేవతమ్మ వైపు చూసి, బామ్మగారు పెద్దవారు, మీరే అందరినీ కంట్రోల్ చేయాలి, బాగా చూసుకోవాలి అని రామ్ చెప్పడంతో రేవతమ్మ తల ఊపి, జాగ్రత్త బాబు అని చెప్పింది. రామ్ చిన్నగా నవ్వి వైశాలిని తీసుకుని బయలుదేరి వెళ్ళాడు. దారిలో వెళ్తూ ఉండగా వైశాలి ఆలోచిస్తూ, అన్నయ్య, అంకుల్ని చూస్తే సీతతో మాట్లాడేలా అనిపించటం లేదు అని అనింది. అవును నిజమే, ఎందుకంటే ఆయనకి సీతగారంటే విపరీతమైన ప్రేమ ఉంది. తెలుసా వైశ్యు, ఒకరిని మనం ఎప్పుడైతే అమితంగా ప్రేమిస్తామో వాళ్ళ ప్రేమనే కాదు వాళ్ళ కోపాన్ని కూడా భరించడం చాలా కష్టం. అలానే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళ నమ్మకం మీద దెబ్బ కొడితే వాళ్ళ దూరం ఇదిగో ఇలానే బాధ పెడుతుంది. ఇప్పుడు సీతగారికి తనని హార్ట్ఫుల్గా ఎవరు ప్రేమించారన్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఏది జరిగినా మన మంచికే అనుకొని ముందుకు సాగిపోవడమే. లోకం గురించి మరెవరి గురించో ఆలోచిస్తే ఈ పాటికి విషం తగ్గి చచ్చిపోవాలి తెలుసా అని రామ్ నవ్వాడు. ఏదేమైనా సీత ఫ్యామిలీ కూడా చాలా మంచిదన్నయ్య. ఆ బామ్మని చూసావా, ఈ వయసులో ఎంత బాధపడుతుంది, పైగా అల్లుడు చాలా మంచివాడని ఎంత గొప్పగా చెప్పిందో. సీతకి ఒక మంచి ఫ్యామిలీ ఉందన్నయ్య, కానీ ప్రేమించిన వాడే నికృష్టుడయ్యాడు. దేవుడు కుటుంబాన్ని ఇచ్చాడు కాబట్టి మరి మంచిగా అందరిని ఇచ్చేస్తే కష్టాలు ఎలా తెలుస్తాయని మధ్యలో ఈ పానకంలో పుడకవాడిని పెట్టి తెచ్చిపెట్టినట్టున్నాడు అని వైశాలి అనింది. ఏదేమైనా ఒక రకంగా ఇప్పుడు అంకుల్ సీతగారు ఇద్దరూ హ్యాపీని. ఎందుకంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోవచ్చు, కనీసం ఒకే ఇంట్లో ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే ఆ తృప్తి వేరే కదా. నాకైతే చాలా హ్యాపీగా ఉంది సీతగారిని ఇంట్లో వదిలినందుకు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సీతగారి మీద ఏ బెంగా ఉండదు, అలానే సీతగారికి కూడా వాళ్ళ మీద ఏ దిగులు ఉండదు. హ్యాపీగా మాట్లాడుకున్నా మాట్లాడుకోకపోయినా ఒకే ఇంట్లో ఉంటారు కాబట్టి అదే సగం బలం అని రామ్ అన్నాడు. వీలు చూసుకొని ఒకరోజు మళ్ళీ వెళ్దామన్నయ్య అని వైశాలి అనడంతో తప్పకుండా రా అని రామ్ అన్నాడు. తన వడిలో పడుకొని మౌనంగానే కన్నీళ్లు కారుస్తున్న సీత తల మీద చేయి వేసి ప్రేమగా నిమురుతూ, సీత ఏడవకే, నువ్వు తప్పు చేసావు, చాలా పెద్ద తప్పు చేసావు. నిజానికి నిన్ను అసలు క్షమించకూడదు, కానీ మా బిడ్డవే, తప్పు చేసినా కడుపులో దాచుకోవాలని అనుకుంటాం. ఇదే తప్పు పక్కింటి అమ్మాయి చేసి ఉంటే ఈ పాటికి నేనే ఓ 10 మాటలు అనేదాన్ని. మన వరకు వస్తే కానీ నొప్పి తెలియదు అని సర్దుకుంటాయి. నువ్వు ఇక మీద ఆఫీస్కి వెళ్ళు, ఇంట్లో ఉండాల్సిన పని లేదు. ఇలా ఉంటే నువ్వు ప్రశాంతంగా బ్రతకలేవు. అలానే నేను నిన్ను ఒక మాట అడుగుతాను, మాటిస్తావా అని భాగ్య అడిగింది. అప్పటి వరకు మౌనంగా వింటూ ఉన్న సీత తల తిప్పి భాగ్య వైపు చూసింది. ఇస్తావా? ఈ మాటే ఇప్పుడు అడగొచ్చునో లేదో తెలియదు కానీ అడుగుతున్నాను అని భాగ్య అనడంతో సీత లేచి కూర్చొని తన కన్నీళ్లు తుడుచుకొని, ఇస్తానమ్మా, ఇస్తాను. మీరు సంతోషంగా ఉండడానికి ఏం చేస్తానన్నా నేను దానికి తల ఊపుతాను. వద్దని అస్సలు అడ్డు చెప్పను. ఇదివరకు మీ సీత ఎలా మీ మాట వినేదో ఇప్పుడు కూడా అలాగే వింటుంది. కేవలం ఒకే ఒక విషయంలో తప్పు చేశాను, ఆ ఒకటి పక్కన పెట్టేస్తే నేను మీ సీతనమ్మా. మీకు నచ్చినట్టే ఉండాలనుకుంటాను, అలాగే ఉంటాను కూడా. మాటిస్తున్నాను, నువ్వేం చెప్పినా చేస్తాను అని సీత అనింది. నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాం, పెళ్లి చేసుకోమ్మా. ఇక టైం కూడా లేదు, నీ జాతకం బాగుండాలి, నీ తలరాత మారిపోవాలంటే ఇంకో 4 నెలల టైం ఉంది. ఈ 4 నెలల్లో నీ పెళ్లి జరిగితే మాకు అదే సంతోషం. నువ్వు కూడా ఈ రోత నుండి బయటపడేందుకు ఒక మంచి అవకాశం. అలా అని హడావిడిగా ఎవరినంటే వాళ్ళని చూసి పెళ్లి చేయం. నిదానంగా ఆలోచించి ఒక మంచి పిల్లాన్ని తెచ్చి నీకు కట్టబెడతాం. అందుకు నువ్వు ఒప్పుకున్నట్టేనా అని భాగ్య అడిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.
వచ్చేసాను ముచ్చట్లకి. ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇక ఇక్కడ నుండి స్టోరీ టర్నింగ్ పాయింట్ ఉంటుందన్నమాట. అంటే సీత లైఫ్లో గడపడంతా కంప్లీట్ అయిపోయింది కదా, ఫ్రెష్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. సో అదన్నమాట విషయం. ఇక లాస్ట్ అప్డేట్ కమెంట్స్ మాట్లాడడానికి వాళ్ళ ఖుషిగా అనిపిస్తుంది. నాకు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ. నాకు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఒక కమెంట్ వచ్చింది, ఫస్ట్ పార్ట్లో పోయినసారి రాసినప్పుడు కమెంట్స్ నోటిఫికేషన్ సౌండ్స్ వస్తున్నాయి, ఫాస్ట్గా చదువుతున్నావు, ఇలాంటి కమెంట్స్ అన్నీ వచ్చాయి కదా అని గుర్తు చేశారు. అవును, అప్పుడు నాకు వీడియో చేసేటప్పుడు ఫోన్ సైలెంట్లో పెట్టుకోవాలని కూడా తెలీదు. సో నోటిఫికేషన్స్ నాకు ప్రతిలిపి నుండి నోటిఫికేషన్ వచ్చేది కదా, సో ఆ సౌండ్స్ అన్నీ వచ్చేవి. నాకు తెలియదు, నేను అలానే చేసేసాను, ఎందుకంటే నాకు యూట్యూబ్లో వీడియోస్ చేయడం రాదు కదా. అలానే ఫాస్ట్గా అంటే నేను గడగడ మాట్లాడగలను కాబట్టి ఫాస్ట్గా కూడా చెప్పేదాన్ని. అంటే ఎడిటింగ్ ఎలా ఫాస్ట్గా ఉన్నదాన్ని స్లో చేసుకోవాలనేది కూడా నాకు అప్పుడు రాదు. ఎలా తయారు చేయాలనే వీడియోస్ కూడా అప్పుడు ఎక్కడా లేవు. ఇప్పుడు చాలా వరకు రైటర్స్ కొంతమంది ఈ వీడియోస్ చేస్తున్నారు కదా అలాగా, వాళ్ళకు కూడా చాలామందికి నేనే చెప్పి నేర్పించాను తెలుసా. అటువంటి సిచ్యువేషన్ నుండి ఇప్పుడు ఇంత బాగా వీడియోస్ చేస్తూ వాయిస్ ఓవర్ ఇచ్చే అంత స్టేజ్కి వచ్చాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ విన్న వాళ్ళు కూడా మళ్ళీ వినడానికి ఈ స్టోరీ బాగా నచ్చుతుంది అట్లా చెప్పడం అదంతా చాలా స్పెషల్గా అనిపించింది. ఈ స్టోరీ నా లైఫ్లోనే నిజంగానే స్పెషల్, ఎందుకంటే నన్ను నేను ప్రూవ్ చేసుకునేందుకు ఒక ఛాన్స్ ఇచ్చింది నాకు. ఏం చెప్పాలి, చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సపోర్ట్ చేసినందుకు. ఎవ్రీడే మధ్యాహ్నం వస్తుంది. డాన్ పాపని డైలీ రాస్తున్నాను, సో ఇక్కడ కూడా తొందరగా వీడియోస్ ఇచ్చేస్తాను, కంప్లీట్ అయిపోతుంది. అయిపోయాక మీకు లెంతీ వీడియోస్ అప్పుడు మార్నింగ్ ఈవినింగ్ ఇస్తాను, మధ్యలో ఏదో ఒక స్టోరీ ఇస్తాను అనమాట. 3 అయితే కంటిన్యూ చేస్తాను, ఓకేనా. సో అదన్నమాట ప్యాటర్న్. ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మనం తర్వాత అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.